నా దేవుడు చూసే కళ్ళు వేరు. నా దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు వేరు. నీ పట్ల, నీ పిల్లల పట్ల. కాబట్టి నీ పిల్లల పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమిటో గమనిస్తే మంచిది, గ్రహిస్తే మంచిది. నేను వివాహం చేసుకోక మునిపే నేను ఒక స్టూడెంట్గా కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఒకవైపు చదువుకుంటూ ఉండేవాడిని, మరోవైపు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అలా కాలేజీల్లో ఎక్కువగా ప్రార్థన చేసే సమయంలో నాకు ఎందుకు అనిపించేది, ఒకరోజు రాబోతుంది, దేవుడు నాకు ఒక అద్భుతమైన సేవను ఇస్తాడు, అప్పుడు ఇంతసేపు ప్రార్థన చేసే అవకాశం నాకు ఉండదు, కాబట్టి సమయం ఉంది కాబట్టి ఎక్కువ ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అప్పుడు నా వయసు 18-19 సంవత్సరాలు. వివాహం గురించి ప్రార్థన చేసేవాడిని. ఎందుకని, ఏదో ఒక రోజుని వివాహం చేసుకోవాలిగా. బిడ్డల గురించి ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, నా కుమారులు నీకోసం ఘనంగా జీవించాలి, గొప్ప సేవ చేయాలి, ఖచ్చితంగా నాకు కుమారులను ఇస్తావు, ఆ కుమారులు నీకోసం. ఆ రోజుల్లో పొరపాటున ఎవరైనా నా ప్రార్థన వింటే వాళ్ళకి నిజంగా మతిపోద్ది. కుమారుల గురించి ప్రార్థన చేస్తున్నట్టేంటి, ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందా, మనకు అన్నీ దాచిపెట్టాడా. ఇంకొంచెం ముందుకెళ్ళి మనవాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసేవాడిని, మనవరాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడిని, ముని మనవాళ్ళ కోసం. ప్రభువా, నా మనవాళ్ళని జ్ఞాపకం చేసుకోయ్యా, నా మనవరాలని ప్రభువా కనికరించాయా. ఈ ప్రార్థన ఎవడైనా వింటే వాడికైనా మతిపోద్ది, నాకైనా మతిపోయిందేమో అనుకుంటాడు. కానీ తెలుసుకున్న సత్యం ఏమిటంటే, ఒక విషయం మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయండి. ఆ ₹1,00,000 లేక ₹5,00,000 లేక ₹10,00,000 తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేశారండి. మీకు తెలుసో లేదో, మీరు బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక కాలం ఉంటుంది. ఏమిటంటే నామినీ, అంటే మీ తదంతరం. ఈ బ్యాంక్లో ఉన్నటువంటి ఈ సొమ్ము ఎవరికి అందించాలో మీరు పేరు రాయాలి. జాగ్రత్తగా వినండి. నువ్వు మరణించవచ్చు, కానీ బ్యాంక్లో డిపాజిట్ చేసినటువంటి మనీ ఉంది చూసారా, అది మరణించదు, అది నీ తర్వాత సంతతికి వెళ్తుంది. ఒకవేళ వాళ్ళు కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని అలాగే అట్టుపెట్టి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, అలాగే ఆ మనీ ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యి రెట్టింపు అవుతూ వెళ్తుందనుకోండి, ఆ తర్వాత తరం వారికి కూడా ఆ అమౌంట్ వర్తిస్తుంది, ఆశీర్వాదంగా మారుతుంది. ఇంతకంటే శ్రేష్టమైన డిపాజిట్ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నా, ఒక బ్యాంక్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. ఏమిటా బ్యాంక్? పరలోకపు ప్రార్థన బ్యాంక్, ప్రేయర్ బ్యాంక్. డిపాజిట్ యువర్ ప్రేయర్స్, విత్డ్రా యువర్ ఆన్సర్స్. ఏమిటది? మీ ప్రార్థనలు ఇక్కడ డిపాజిట్ చేయండి, ఆశీర్వాదాలు ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకోండి. ఇది క్యాప్షన్. ఎందుకు ప్రార్థన చేసేవాడినయ్యా అంటే, చెప్పా కదా, మనం మనీని బ్యాంక్లో డిపాజిట్ చేస్తే మనం చనిపోయినా సరే అది ఎక్కడికి పోదు, ఉంటుంది అలాగే. అంతకంటే శ్రేష్టమైంది, డబ్బు డిపాజిట్ చేయటం కంటే శ్రేష్టమైంది ప్రార్థనను మనం దేవుని బ్యాంక్లో డిపాజిట్ చేయటం మరింత శ్రేష్టమైంది. ఏం జరుగుతుంది? మనం ప్రార్థనను మనం దేవుని సన్నిధిలో డిపాజిట్ చేస్తే, మనం మరణించినా సరే మన ప్రార్థనల యొక్క ప్రతిఫలము మన తరం వాళ్ళు, మన తర్వాత తరం వాళ్ళు, మన తర్వాత తరం వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు వాళ్ళు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియ తల్లులు, తండ్రులు, మనం విశ్వసించాల్సింది దేవుణ్ణి, అర్థం చేసుకోవాల్సింది దేవుని యొక్క ప్రణాళికను, ప్రార్థించాల్సింది ఆ ప్రణాళిక నెరవేరులాగున దేవుని యొక్క సహాయం కొరకు. మనం కలిగి ఉన్న బిడ్డల విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి, దేవుని యొక్క చిత్తం ఏమిటి గ్రహించగలిగితే మనం భయపడాల్సిన అవసరం లేదు. బాధ్యత కలిగి భారంతో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అదే సమయంలో సైతాను మన బిడ్డలను శోధించే ప్రయత్నం చేసినా, వారిని బాధించే ప్రయత్నం చేసినా, తల్లిగా తండ్రిగా మనం మరింత బాధ్యత కలిగి భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మీకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకము చేయాలి. అయ్యా, నా కుమార్తె కోసం నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావుగా, నా కుమారుని కోసం నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావుగా, నా కుటుంబం కోసం నాకు ఈ వాగ్దానం ఇచ్చావుగా. సైతాను నీ జీవితంలో శోధనలు తీసుకొచ్చినప్పుడు, సమస్యలు తీసుకొచ్చినప్పుడు, ప్రళయాలు తీసుకొచ్చినప్పుడు, అపాయాలు తీసుకొచ్చినప్పుడు,
మనల్ని ధైర్యపరిచేది, మనల్ని బలపరిచేది, మనల్ని దాన్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి స్తోమత ఇచ్చేదేటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు. కాబట్టి యవ్వన తమ్ముళ్ళు చెల్లెళ్ళు యవ్వన ప్రాయంలో దేవుని సన్నిధిలో మోకరించి నీ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం ఏమిటో, వాగ్దానం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయి. నీ కుటుంబం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో, ఆయన తలంపులు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయి. సైతాను ఏదైనా శోధించిన ప్రయత్నం చేసినప్పుడు సైతానుకు నువ్వు చెప్పొచ్చు, ఇదిగో దేవుడు ఈ రీతిగా నా కుటుంబాన్ని కడతాడు అని చెప్పి వాగ్దానం చేశాడు. నువ్వు ఎంతగా నన్ను శోధించినా సరే ఈ కుటుంబం కుప్పగూలే ప్రసక్తి లేనే లేదు, ఎందుకంటే ఈ కుటుంబాన్ని కాపాడుతానని నా దేవుడు నాకు మాట ఇచ్చాడు అని ఎప్పుడు చెప్పగలవు? చెప్పండి. నువ్వు వాగ్దానం కలిగి ఉన్నప్పుడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఈరోజు మా మధ్య ఎవరైనా ఉన్నారేమో భయపడుతున్న వాళ్ళు, సైతాను ఎవరినైనా భయపెడుతున్నాడేమో, బలహీనపరుస్తున్నాడేమో, అధైర్యపరుస్తున్నాడేమో, నెమ్మది లేకుండా చేస్తున్నాడేమో, నరకం చూపించేస్తున్నాడేమో, నలిపేస్తున్నాడేమో. నాయన, అట్టి నీ బిడ్డలను కనికరించాయ్యా. ఆ వాగ్దానాన్ని నువ్వు ఆధారం చేసుకొని విశ్వసించినట్లయితే నువ్వు కలవరపడకుండా ఉంటావు. ప్రియ తండ్రి, ప్రతి తల్లి నాయనా వాగ్దానాన్ని పొందుకోవాలి. వారి బిడ్డలను గూర్చి వాగ్దానం పొందుకోవాలి. వారి కుటుంబాన్ని గూర్చి వాగ్దానం పొందుకోవాలి. వారి భవిష్యత్తును గూర్చి వాగ్దానం పొందుకోవాలి. వారు చేస్తున్న సేవను గూర్చి, పరిచర్యను గూర్చి ప్రతి సేవకుడు వాగ్దానాన్ని పొందుకోవాలి. ఆ వాగ్దానమే అపాయాల మధ్య, ఆపదల మధ్య, అవమానాల మధ్య, అనారోగ్యం మధ్య, ఆర్థిక ఇబ్బందుల మధ్య ఆధారంగా నిలుస్తుంది. అట్టి వాగ్దానం చేత మా జీవితాలను ప్రభువా నింపవలసిందిగా కోరుతున్నాను. దేనికి వెరవక, దేనికి భయపడక, నిబ్బరము కలిగి మేము జీవించే కృప, నీ ఆశీర్వాదము, దీవెన సమృద్ధిగా దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి. అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.